సంథింగ్ విత్ యూ. మేము 1992లో స్టేట్ గవర్నమెంట్ నన్ను డెప్యుటేషన్ మీద అమెరికాకు సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ మీద ఒక ట్రైనింగ్ కోర్సు గురించి అని పంపించినాను 3 months. అందులో మెయిన్గా ఏంటంటే గ్రౌండ్ వాటర్ మన ఓపెన్ రన్ ఆఫ్ని ఏ విధంగా గ్రౌండ్ వాటర్గా మార్చాలి, అంటే కొండల మీ నుంచి వచ్చేటువంటి వరదని ఏ విధంగా దాన్ని భూగర్భ జలంగా మార్చేటువంటి ప్రక్రియని మేము చూసి వచ్చాము అక్కడ. అంటే స్టేట్స్లో ఉన్నటువంటి 6 వాటిని అక్కడ మన దగ్గర రెయిన్ఫాల్ ఇక్కడ ఆల్మోస్ట్ 750 to 900 మధ్యలో ఉన్నటువంటి తెలంగాణలో మనకింత కరువు అవుపడుతుంది. మేము పోయించినటువంటి స్టేట్స్లో అక్కడ మెయిన్గా యూటా స్టేట్, తర్వాత మేము పోయించినటువంటి నెవాడా స్టేట్, తర్వాత ఈ స్టేట్స్ అన్నీ కూడా అక్కడ 350 to 550 మధ్యలో ఉన్నది రెయిన్ఫాల్, 350 to 550. అక్కడ గ్రీనరీ ఉన్నది. వాళ్ళు 1930లో ద గ్రేట్ అమెరికన్ డస్ట్ స్టార్మ్ అని ఒకటి వచ్చింది, గ్రేట్ అమెరికన్ డస్ట్ స్టార్మ్. ఆ డస్ట్ 1 month వరకు కూడా సెటిల్ కాలేదు. ఇంతవరకు అమెరికన్ హిస్టరీలో అంత పెద్ద ట్రాజడీ, lakhs of people died 1930లో. అయితే దాని తర్వాత అక్కడ పాలసీ ఏం తీసుకుందంటే గవర్నమెంట్ ఈ 6 states లోపల మీరు అసలు దున్నడం బంద్ చేయండి, వ్యవసాయం బంద్ చేసిన వాళ్ళకు పర్ ఎకర్కు, మేము 92లో పోయినప్పుడు పర్ ఎకర్కు $40 వ్యవసాయం చేయకుంటే వాళ్ళు అక్కడ సబ్సిడీ ఇస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడ డస్ట్ రాకుండా వాళ్ళు చూస్తున్నారు. ఒకవేళ వ్యవసాయం చేస్తే 3 yearsకి ఒకసారి దున్నేటువంటి అవకాశం, మధ్యలో ఒక చెట్టు మధ్యలో నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, 2 చెట్ల మధ్యలో ఇంకో చెట్టు పెట్టమంటారు. అది మేము చూసి వచ్చినాం అన్నట్టు. వాళ్ళు ఆ విధంగా తర్వాత డివాస్టేషన్, కొండల నుంచి వచ్చేటువంటి వరద వలన ఏ విధంగా రాళ్ళు రప్పలు మట్టి అంతా వచ్చేసి ఆ ఊర్లు కొట్టుకపోయినటువంటి ఊర్లలో దాన్ని అక్కడ 1930ని కాంటూర్ ట్రెంచెస్, ఆ కొండల మీద తవ్వినటువంటి ఆ ట్రెంచెస్ వలన టోటల్గా రన్ ఆఫ్ అంతా గ్రౌండ్ వాటర్గా డిశ్చార్జ్ అయ్యి ఆ కింద చెరువులకు రావడం బంద్ అయ్యి, కింద చెరువు ఉన్నది, ఆ చెరువు కింద ఆకట్టుదారులు వచ్చేసి ఈ ట్రెంచులు తవ్వడం వల్ల మాకు అసలు చెరువులకు నీళ్ళు వస్తలేవు. మీరు 1 year ఆపండి, 1 year మీరు ఓపిక పట్టండి అని చెప్తే 1 year లోపల టోటల్గా గ్రౌండ్ వాటర్గా ద్వారా వచ్చి ఆ చెరువులకు నీళ్ళు వచ్చేటువంటిది ఉన్నది. అక్కడ వాళ్ళు ఆ ఎగ్జిబిషన్గా పెట్టిన విలేజెస్ని, డివాస్టేషన్ విలేజెస్. అయితే అది చూసి వచ్చిన తర్వాత నేను మన స్టేట్లో ఐ కంటాక్టెడ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్ ఉంది అగ్రికల్చర్లో. ఒక సెమినార్, ఏదైనా ఒకటి సెమినార్ ఇద్దామని ట్రై చేస్తే నిల్ రెస్పాన్స్, 0 రెస్పాన్స్, ఎవరు రాలేదు. మన డిపార్ట్మెంట్లో కూడా ఎవరు నన్ను ఇంత పంపించింది చేసి ఉండే దాన్ని షేర్ చేసుకుందామంటే కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఎవరు చూపించలేదు. నేను కూడా మర్చిపోయినా. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇట్ సో హ్యాపెన్ మా ఫోరం ప్రెసిడెంట్ చంద్రమౌళి సాబ్ వెన్ హీ వాజ్ ఎస్సీ ఉన్నప్పుడు మన ఎస్ఎల్బిసి క్యాంపు నల్గొండలో అక్కడ బయట ఒక 2 బోర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చేది. ఎవ్రీ ఇయర్ 25 లక్షల రూపాయలు వాటర్ ట్యాంకులకు అక్కడ ఇన్వెస్ట్ అయ్యేది, ఎక్స్పెండిచర్ అయ్యేది. తను అక్కడ ఒక 84 వాటర్ రిటైనింగ్ స్ట్రక్చర్స్ కట్టియడం వలన వాటర్ దాన్ని టోటల్గా 5 లక్షలతో కట్టించే దాంతో టోటల్గా ఈరోజు అది బోర్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు 25 లక్షల సంవత్సరానికి అయ్యేది ఇప్పుడు 5 లక్షలతో అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు. ఆ దాంతో వారు ఏం చేశారంటే వారి యొక్క పొలంలో సూర్యాపేటలో తోటలో ఓపెన్ వెల్ ఉన్నది, దాదాపు 8 గోళాలు అంటారు, 8 గోళాలు అంటే 16 గజాలు, అన్నీ అది డ్రై అయింది. లోపల మొత్తం చెత్త చెదారం ప్లస్ 2 కొండల మధ్యలో ఉంది ఆ తోట. ఈయన పోయేసి అక్కడ మొత్తం ట్రెంచెస్ దొవ్వించండి, ఫీల్డ్ ట్రెంచెస్, ఆ గుట్టలెమ్మడి దీనెమ్మడి పొలంలో. దాని తర్వాత 1 year తర్వాత చూస్తే ఆయన ఓపెన్ వెల్లో వాటర్ ఎప్పుడు చూసినా 20 feet వాటర్ ఉంటుంది. ఈ రోజు వరకు కూడా ఆయనకు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అసలు ఎలాంటి కరువు లేదు.
దాని తర్వాత నాకు చెప్పడంతో నేను రిటైర్ అయిన తర్వాత ఒక 9 ఎకరాలలో బత్తాయి తోట వేశాను. బ్రహ్మాండంగా చిన్నగా ఉన్నప్పుడు 2 సంవత్సరాల వరకు బాగానే ఉన్నది. తర్వాత నీళ్ళు సరిపోవడం లేదు. సార్ చెప్పిన అప్పుడు నేను 92లో వేయించినటువంటి దాన్ని ఆ ప్రకారంగా ట్రెంచెస్ వేయించాను. ఇప్పుడు 7.5 HP మోటార్ ఎండాకాలంలో పనిచేస్తున్నది. అన్ఫార్చునేట్లీ చెప్పేది ఏంటంటే నా ఒక్క తోటనే బతికింది మా ఊర్లో. అందరు చెప్పిన మీరు కూడా ట్రెంచెస్ వేయండి రా బాబు అని. ఎవరు వేయలేదు. అందరి తోటలు ఎండిపోయినాయి ఎండాకాలంలో. మనకు బోర్లో నీళ్లు ఉండబట్టి ఈరోజు 7.5 HP మోటార్ నడుస్తున్నది ఇంత కరువు కాలంలో. చెట్లకు నీళ్ళు ఏం లేవు, ఎక్కడేం లేదు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని మేము ఇంకా ఒక మందికి చెప్పడం వలన 30 ఎకరాలు నల్గొండ జిల్లాలో 2 రైతులు ట్రెంచెస్ వేసి బ్రహ్మాండంగా వాళ్ళ తోటలన్నీ బతికించుకున్నారు. ఎకరానికి 2,000 రూపాయలు అవుతుంది. 2,500 ఇది సాక్షి పేపర్లో ఏప్రిల్లో పడ్డ తర్వాత మొత్తం స్టేట్ నుంచి మాకు రెస్పాన్స్ వచ్చింది. మొత్తం టీవీ ఛానల్లో వచ్చింది. ఒక 1 hour ప్రోగ్రామ్ ఇది వచ్చింది. దీని తర్వాత మీ గర్వంగా చెప్తున్నా, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం హ్యాస్ గాన్ టు కడప అండ్ అనంతపూర్. రాజశేఖర రెడ్డి గారి స్వగ్రామంలో ఆయన యొక్క మన జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు కడపలో మనం ఫ్లాగ్ రాజశేఖర రెడ్డి బొమ్మ కింద తెలంగాణ రిటైర్డ్ ఇంజిన్ ఫోరం ఫ్లాగ్ పెట్టి రైతులతో మేము ఈ సదస్సు జరిపి అక్కడ వాళ్ళు మా గురించి చెప్తూ కళ్ళకు నీళ్లు తీసుకున్నారు. మేము పోయింది మేల పోయినాం. 3 విషయాల మీద వాళ్ళు మాట్లాడిన ఒక రైతు వచ్చి, మొట్టమొదటి మీరు తెలంగాణ వాళ్ళు మీరు వచ్చి మా ఆంధ్రకు చెప్తున్నారు ఫస్ట్ థింగ్. రెండోది రిటైర్డ్ అయిన వాళ్ళు మీరు ఈ ఏజ్లో వచ్చారు. మూడోది 47 డిగ్రీల సెంటిగ్రేడ్లో వచ్చిండ్రు మీరు అసలు. కాబట్టి మీకు ఆ దేవుడే వెంకటేశ్వరుడే పంపించింది మిమ్మల్ని. కాబట్టి మీరు దేవతలతో సమానం అని చెప్పేసి కళ్ళకి నీళ్ళు చూసుకుంటే ఆయన ఓదార్చిన పరిస్థితి ఏర్పడ్డది. దాని తర్వాత అనంతపూర్ కూడా వెళ్ళినాం. నల్లగొండలో అండ్ రంగారెడ్డి జిల్లాలో కూడా మేము ఈ సదస్సులు పెట్టడం జరిగింది. మహబూబ్ నగర్లో తర్వాత ఈ విషయాలలో కూడా ఇంకా ఫర్దర్ పెట్టే అవకాశం ఉన్నది. బ్రహ్మాండమైన రెస్పాన్స్. నేను చెప్తున్నా ఏంటంటే, సార్ ఎప్పుడు చెప్పిండు గ్రౌండ్ వాటర్ విషయంలో డెఫినెట్గా అది చేయకపోయినట్టయితే బోర్ల విషయంలో నల్గొండ జిల్లాలో ఒక ఉదాహరణ చెప్తారు. ఎటువంటి ఉదాహరణ అంటే, మా పేపర్లో చూసి గుర్రంపూడి మండలంలో ఒక పోల్కంపల్లి అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ యొక్క వైస్ అంటే మండల ఉపాధ్యక్షుడు మాకు ఫోన్ చేసిండు. సార్ మీరు పేపర్లో చూశాను, నాది 15 ఎకరాల తోట ఎండిపోయింది. మీరేమో ఎకరానికి 2,000 పెట్టినట్టయితే అది రీఛార్జ్ అయిపోతుంది, మీ అన్ని బతికినాయి అంటున్నారు. పేపర్ నిండా చూశాను, కాబట్టి మీరు మాకు రావాల్సింది, చెప్పాల్సింది, చూడాల్సింది అన్నాడు. అయితే ఎన్ని బోర్లు వేసినావే బాబు అంటే, ఏం చెప్పాలి సార్ 30 వేసినా అన్నాడు. 15 ఎకరాలకు 30 బోర్లు. 30 బోర్లు అయినాక మరి ఏం చేసినవా అంటే, మళ్ళీ గుర్రంపూడి నుంచి 10 కిలోమీటర్లు సార్ మా ఊరు. ఒక పైప్ లైన్ వేసిన. పైప్ లైన్ వేసి అక్కడ మోటార్ అక్కడ ఒక ల్యాండ్ తీసుకొని ఒక లీజ్ మీద ఒక వెల్ దోవి అక్కడి నుంచి పైప్ లైన్ 1 కిలోమీటర్కు 2 లక్షలు అంటే 10 కిలోమీటర్లకు 20 లక్షల రూపాయలు వెచ్చించి ఆ తోట వరకు నీళ్లు తీసుకుపోయే వరకు 15 ఎకరాల తోట మొత్తం ఎండిపోయింది. అరే బాగానే బతుకునేమైందా ఇంకా నేనన్నా. సార్ మా అన్న చనిపోయింది అన్నాడు. 3 అన్నదమ్ములో ఒకడు పోయింది. మీరు రావాలి సార్ అంటే నేను చంద్రమౌళి సాబ్ పోయినా మా ఊరికి. అక్కడికి పోతే ఇంత విచిత్రమేనంటే, ఒక్క 1,500 ఎకరాలలో అక్కడ తోటలు ఉండేవి. 1,500 ఎకర్స్లో అక్కడ బత్తాయి తోట ఉండేది. 8 సంవత్సరాల క్రితము వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండేనంటే, పిల్లగాడు పిప్పర్మెంట్కి ఏడిస్తే రూపాయి తీసి ఇస్తాం. రూపాయి తీద్దామంటే లేదు నేను దగ్గర 1,000 రూపాయల నోటు తప్పించి తక్కువ లేదు. 8 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల క్రితం ప్రతి రైతు దగ్గర 1,000 రూపాయల నోటు. అటువంటిది ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, వాడు సార్ చెప్పినట్టుగా బోర్లు వేస్తామంటే వాడు గ్రౌండ్ వాటర్ పోయింది. వాళ్ళ దృష్టి అంతా బోర్లు వేయడమే, ఇక తోటను దక్కించుకోవడం. అందులో ఆ ఊర్లో 1,500 ఎకరాలలో ఎన్ని బోర్లు వేసి ఉంటారు చెప్పండి? ఎకరానికి 2 అన్నా కూడా 3,000 బోర్లు, ఎకరానికి 3 అన్నా కూడా 4,000, 10,000 బోర్లు వేశారు.
10,000 bores in a single village in 1,500 acres. ఇంకొక రైతు అనుకున్నది పాదొక 2 ఎకరాలు. ఒక ఆసామి దగ్గర జీతం ఉన్నాడు, ఎందుకంటే ఆయన తోట మీద జీతం. అరే ఆయనకు ఎన్ని లక్షలు వస్తున్నాయి, నాకు కూడా కావాలని ఆ ఉన్న తోట జీతం ఉండి ఆ పైసలతోని తోట పెట్టి బోర్ వేసింది. కొన్ని రోజుల తర్వాత బోర్ పోయింది, 2 బోర్లు వేసిండు, అయిపోయింది. భార్యని ఏం చేసిండు, భార్య మీద బంగారం గింగారం అంత పోయింది. ఇక ఆమెను కూళ్ళకి పంపించిండు, తోటలు పని చేసి, నువ్వు మన దగ్గర తోటలు చేస్తే పైసలు రావు కదా, నువ్వు ఇక అక్కడిక్కడ కూలి చేసి రాపోను, ఆ పైసలు సరిపోతలేవు. కొడుకు ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్లు ఉంటే వాళ్ళని చదువు బంద్ చేయించి హైదరాబాద్కి పంపించి ఆటో నడిపించి ఆ పైసలు తీసుకొచ్చి కూడా బోర్లు. అంటే వాన ఆదాయం, భార్య ఆదాయం, కొడుకు ఆదాయం, 3 ఆదాయాలతో వాడు ఎన్ని బోర్లు వేసి ఉంటాడు? పాదొక 2 ఎకరాలు, ఊహించనని బోర్లు వేసిండు, 22 బోర్లు. ఆ విధంగా చేసిన తర్వాత 5-6 లక్షలు అప్పు అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఏం చేసిండంటే అందరితో పాటు 10 మందితో కలిసి గుర్రంపూడి నుంచి పైప్ లైన్ వేసిండు. పైప్ లైన్ వేస్తే అందులో 20 లక్షలు కాబట్టి వీని వంతుకు ఒక 2 లక్షలు, అంతా 2 లక్షలు, 7 లక్షలు అయిపోయింది అప్పు. ఇక ఆ నీళ్ళు వచ్చే వరకు తోట మొత్తం ఎండిపోయింది. ఇక బతికేది ఎందుకని చెప్పి ఈ మందు తాగింది. మందు తాగితే అప్పు పెట్టినటువంటి ఆసాములు అందరు బతికిచ్చారు వానికి. బతికిచ్చినందుకు మళ్ళీ 4 లక్షలు అప్పు అయింది ఎక్కువ. ఎందుకంటే వీడు చస్తే మళ్ళీ ఎట్లా అని చెప్పేసి వాళ్ళని బతికించుకున్నారు. పెట్టుబడి పెట్టిన వాళ్ళు అందరూ 7 లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, ఒక బ్యాంక్ కూడా తప్పించి అందరూ వచ్చి వాడిని బతికిచ్చారు. వాడు మాతో అంటాడు, సార్ 7 లక్షలు 5 లక్షలు ఉన్నప్పటికీ నేను ఒకసారి ఉరి పెట్టి సస్తావాలని అనుకుంటే ఇప్పుడు 11 లక్షలు అయింది, ఎన్నిసార్లు కావాలి నేను? ఇక వానికి ఇక ఎవరిని అడిగినా కూడా అందరు లక్షాధికారులే ఆ ఊర్లో, అప్పులల్లా మినిమం 15 లక్షలు. అక్కడ మాకు మీటింగ్ పెడితే ఎవరు వచ్చిరంటే భర్తలు పోగొట్టుకున్న విధవరాళ్ళు, మందు తాగితే బతికినటువంటి వాళ్ళు, ఇక చావాలనుకుంటున్న వాళ్ళు, ఈ 3 రకాల వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. వాళ్ళకి ధైర్యం పోసి అవి పోసి చేసి, మీరు ఏం చేయకండి, ఈ విధంగా ట్రెంచెస్ వేసుకోండి, మేము కలెక్టర్ని కలుస్తాం, ఇది వాటర్ షెడ్ కింద తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పేసి చెప్తే ఇమీడియట్గా తెల్లారి పీడి దోమ గీమ అందరు ఎవరెవరు ఉంటారు కదా, అందరు ఆ ఊరికి చేరి ఆ ఊరిని అడాప్ట్ చేసుకుని మా ఫోరం తరఫున కూడా మేము అడాప్ట్ చేసుకున్నాం. ఈ విషయం తెలిసిన ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ లెక్చరర్ ప్రొఫెసర్ ఆమె 20,000 చెక్ మా ఫోరంకు పంపించింది. మీరు నా తరఫున ఎన్ని చెప్పిన ఎవరు ఇంతవరకు ట్రెంచెస్ విషయంగా ఎవరు చెప్పిన ఎవరు పట్టించుకోలేదు, మీరు చెప్తున్నారు కాబట్టి ఇంజనీర్లు మీరు చాలా అది వచ్చింది మీరు కాబట్టి ఆ ఊరికి ఇది, ఆ ఊర్లో ఎవరైనా పేద రైతులకు ఇది ట్రెంచెస్కు మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి 20,000 చెక్. మహబూబ్ నగర్లో భార్యాభర్తలు 2 అగ్రికల్చర్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఆ అమ్మాయి ఫోన్ చేసింది నాకు, సార్ మా ఊరికి వచ్చి మీరు ట్రెంచెస్ మా పొలంలో తీయాలి. మంచిదమ్మా, మీరే అగ్రికల్చర్, మేమేం చేసేది లేదు, మా నాయన ఒప్పుకుంటలేడు, మీరు వస్తే ఒప్పుకుంటాడు, నాకు 6 ఎకరాలు ఇచ్చిండు కాబట్టి మీరు రావాలి అని పోయినాం. భర్త భార్య 2 ఉద్యోగం, ఇక ఆయనను ఒప్పించి చేసి మొత్తం మీద ట్రెంచెస్ దోవిచ్చినాం. అక్కడ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు 2 బోత్. అంటే ఇది ఒక అప్రతిహాతంగా వెళ్ళి నాకు ఒకటి ఇది వచ్చిన తెల్లారి చిత్తూరు నుంచి, చిత్తూరు దగ్గర ఏదో మండలం కోటిరెడ్డి అయిన ఒక రైతు ఫోన్ చేసింది పొద్దున్నే, సార్ ఈరోజు పేపర్లో ఇది రాకపోయినట్టయితే, ఇది ఏప్రిల్ 23 నాటి ముచ్చట, రాకపోయినట్టయితే నేను నిన్న రాత్రి డిసైడ్ చేసుకున్న చావాలని. నాకు 15 ఎకరాల మామిడి తోట ఉన్నది, 15 బోర్లు ఎన్నో వేశాను, అంత అయిపోయింది, భారం మీద నగలు అయిపోయినాయి, ఇక ట్యాంకర్లతో నీళ్లు కొట్టి అది కూడా ఖతం అయిపోయింది. నేను రాత్రి డిసైడ్ చేసుకున్నా, పొద్దునాడు పోవడం తోటకు, ఓ చెట్టుకు చూసుకోవడం, ఉరి పెట్టుకోవడం. పోయేటప్పుడు ఎందుకో సాక్షి పేపర్ చూసిన సార్, అట్లా మీద అవుపడితే ఎకరానికి 2,000తోనే అవుతుందంటే మరి చీపుల్లే అవుతుంది కదా అని చెప్పేసి మీతో ఫోన్ చేస్తున్నా. ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఈ విధంగా చేసిన తెలంగాణ ఇంజనీర్లను అని వాడు ఏడుసు మొదలు పెడితే ఇక మా ఇంట్లో అందరూ మేము కూడా ఏడ్చే కాడికి అయిందని మొత్తం. బొబ్బిలిలో 1100 mm రెయిన్ఫాల్. అక్కడ ఒక బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసింది, సార్ నాకు 10 ఎకరాల జీడి మామిడి తోట ఉన్నది, బోర్ మటుకు నీళ్ళు లేవు అన్నాడు.
అరే మీకు అంత 1100 mm కదనే, మీకేందంటే నీళ్లు ఇట్లా వస్తున్నాయి పోతుంది, మరి నీళ్ళు ఏమన్నా చేయడానికి ఏమన్నా కట్టలేదా? ఏం చేయలేదు సార్. అది కట్టబోయే బాబు, ఓన్లీ నువ్వు చేయవలసిన పని నీ యొక్క 10 ఎకరాల దాంట్లో నీట్గా ట్రెంచెస్ తీయండి, వచ్చేస్తాయన్న. బ్యాంక్ మేనేజర్ ఆయన ట్రెంచెస్ తీసిండు, అది సక్సెస్ అయింది. ఆయన ఏడుచుకుంటా గోలగోలగా ఆయన ఫోన్ చేసుడు. సార్ ఈ విధంగా మన తెలంగాణలో మన రిటైర్డ్ ఇంజిన్ ఫోరం తరఫున దీన్ని ఒక ఉవ్వెత్తుగా దీన్ని ఒక ఉద్యమం లెక్క తీసుకుపోయి, దీనికి ఎక్కువ ప్రాబ్లం కూడా లేదు, ఎక్కువ ఖర్చు లేదు, ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. వాడు బోర్ వేస్తే 30-40 వేలు అవుతుంది. ఇది ఎకరానికి ఒక 2,000 పెట్టుకుంటే 10 ఎకరాల రైతుకు 20,000, 5 ఎకరాల రైతుకు ఒక 10,000 వాడు సొంతంగా కూడా వేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని ఇటీవలనే మన ముఖ్యమంత్రి గారు కూడా వారి యొక్క ఎర్రవెల్లి ఉన్నదిగా, వారి యొక్క ఇప్పుడు విలేజ్ ఎక్కడైతే ఫామ్ ఉన్నదో ఆ విలేజ్ లో దీన్ని అడాప్ట్ చేయాలని చెప్పేసి హార్టికల్చర్ కమిషనర్ రఘుమారెడ్డి గారిని, రఘుమారెడ్డినా హార్టికల్చర్ కమిషనర్, వారికి చెప్తే వారు మమ్మల్ని పిలిపించండి. వారు పాపం యాక్సిడెంట్ అయ్యి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి పోయి కలిసి వచ్చినాం, నేను చంద్రమౌళి సాబ్. వారు ఏం చేశారంటే, మీ వ్యాసం మొత్తం చదివినామండి, ఆ వ్యాసం మొత్తం కూడా కేసీఆర్ గారికి చూపించాము. అరే మామూలు చేస్తున్నారు కానీ ఇంత పెద్దగా చేస్తున్నారు అనుకోలే నేను, బాగున్నది, వాళ్ళని ఇమ్మీడియట్ గా తీసి మన ఊర్లో మొత్తం పెట్టించేయండి అన్నాడట. దాని తర్వాత ఆయన ఒక డెసిషన్ ఏం తీసుకుంటే, మేము ఎవ్రీ ఇయర్ 50,000 hectares కు మైక్రో ఇరిగేషన్ సంబంధించి మేము ఇస్తున్నాం. ఇది డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ. అందులో ఇది గవర్నమెంట్ పరంగా మేమే ట్రెంచెస్ కొట్టి మేమే ఇస్తాం, అందులో భాగంగానే చేసేస్తాం. ఎకరానికి 2,000 కదా అయ్యేది, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే 10,000 కంటే ఎక్కువ కాదు. కాబట్టి అప్పుడు వానికి బోర్ కానీ ఏదే కానీ ఛార్జ్ అవుతుంది. హార్టికల్చర్ మేము ఏదైతే ఇస్తున్నామో దానికి అర్థం ఉంటుంది అని చెప్పేసి ఆయన దాన్ని ఒక మాతో చెప్పడం జరిగింది. అంటే సంవత్సరానికి 50,000 హెక్టార్లలో డెఫినెట్గా హార్టికల్చర్ డిపార్ట్మెంటే ఈ ట్రెంచెస్ని చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చినందుకు వారిని అభినందించి వచ్చినాము. ఇప్పుడు ఇక బహుశా మేము నెక్స్ట్ వీక్ ముఖ్యమంత్రి గారి ఊరికి కూడా వెళ్ళి ఆ రైతులతో డిస్కస్ చేసి ఈ విషయాలని ఎక్కడ ట్రెంచులు ఏం కదా ఆ విషయంలో కూడా మాట్లాడేది ఉన్నాయి. కాబట్టి సార్ ఒక మంచి సబ్జెక్టు తీసినందుకు నాకు కూడా మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. దాని తర్వాత ఈ విషయంలో మనము పెద్ద టెక్నాలజీలు, ఒక సైంటిస్ట్ మాట్లాడండి దీనికి అది ఉండాలి ఇది ఉండాలి గ్రౌండ్ వాటర్లు అవి ఉంటాయి ఉంటాయి, ఏమున్నా కూడా రైతుకు ఫ్రెండ్లీ ఉండాలి. ఏదైనా కూడా ఏ ఆలోచన అయినా కూడా రైతు ఫ్రెండ్లీగా ఉండాలి. నువ్వు ఏదో సెమినార్కో లేకుంటే పేపర్ ప్రజెంటేషన్కో కాదు మనం చెప్పేది, అది అప్లికేషను రైతు ఈజీగా అడాప్టబిలిటీ ఉండాలి, రైతు అడాప్ట్ చేసుకునే పద్ధతులు ఉండాలి. మళ్ళీ గవర్నమెంట్ మీద ఆధారపడకుండా చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రకారంగా దీన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాం దీంతో పాటుగా అని చెప్పాలనుకుంటున్నా. ఇంకా సార్ స్పృశించినటువంటి మన ఏ విధంగా ఏం సార్ ఓకే మాట్లాడు, మీరు అడుగుతున్నారు చెప్పండి.